అందరికి నమస్తే. మనకు నవంబర్ 29 బీఆర్ఎస్ వాళ్ళైతే దీక్షా దివస్ అని జరుపుకుంటారు. వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దీక్ష చేసిండు 2009 అలగనూరు దగ్గర. దీక్ష చెప్తుంటారు కదా, ఎప్పుడు సావో రేవో, అంటే నేను సావనన్న చావాలి, నా సావో తెలంగాణ రాకనో ఏదో ఒకటి జరగాలని చెప్పి ఆ రోజు పిలిపించిండు కేసీఆర్. అందుకే వాళ్ళ దినం జరుపుకుంటారు, దీక్షా దివస్ అని జరుపుకుంటారు. సరే, అది తెలంగాణ ఉద్యమం చూసిన వాళ్ళకు, తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఏర్పడిందని తెలిసే వాళ్ళకి అందరికీ ఓపెన్గా తెలుసు తెలంగాణ జనాలకి. ఎందుకంటే 2009 నవంబర్ 29 తర్వాతనే మనకు ఉద్యమం ఫోర్స్ అయింది. మలిదశ ఉద్యమం అంటాం చూడు, మలిదశ ఉద్యమం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు నడుస్తుండే, అంతకుముందు మొత్తం పొలిటికల్ యుద్ధం, రాజీనామాలు చేయడం, తర్వాత మళ్ళీ తెలంగాణ వాదాన్ని బతికించే ప్రయత్నం చేయడం. తెలంగాణ వాదం బతుకుండాలంటే మనోళ్ళు గెలవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ సీమాంధ్ర వాళ్ళతో ఫైట్, సీమాంధ్ర లీడర్లు మొత్తం వాళ్ళకి సపోర్టు ఇప్పుడున్న కాంగ్రెస్ లీడర్లు, అప్పుడున్న కాంగ్రెస్ లీడర్లు, ఇప్పుడున్న కాంగ్రెస్ లీడర్లు అందరూ, వీళ్ళంతా సపోర్టు. కానీ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడాడు ఇప్పుడు లేటెస్ట్గా, అదంతా నాటకం అని చాలా విషయాలు మాట్లాడేసిండు. మనం కూడా ఆ ఇష్యూ మీద కొంత క్లారిటీ ఇవ్వాలి. తెలంగాణ వచ్చింది అంటే ఆ రోజు స్టార్ట్ అయిన దీక్ష, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. అది నాటకం అయితే ఎందుకు అరెస్ట్ చేసినారో కూడా తెలియదు. ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలు మాట్లాడదాం విత్ వీడియోస్ ప్రూఫ్స్తోన. వీడియో షేర్ చేయండి. ఈ వీడియో మన ఈ జనరేషన్కి తెలంగాణ ఎట్లా వచ్చిందో తెలియదు నిజానికి. అసలు నేను ఒక ఉదాహరణ చెప్తా. నేను ఒక ఫ్రెండ్ ఇంటికి పోయినప్పుడు మేమేదో తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతుంటే వాళ్ళ కూతురు, చిన్న కూతురు, ఒక 5 years 6 years కూతురు వాళ్ళ ఇంట్లో. ఆ అమ్మాయి విన్నది జాగ్రత్తగా. ఈయన వచ్చి ఒక మాట అడిగింది. అంటే మనకు 2014 ముందు తెలంగాణ లేదు కదా, మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కదా, అంటే ఏ ఊర్లో ఉన్నాం? వైజాగ్లో ఉన్నామా, తిరుపతిలో ఉన్నామా, విజయవాడలో ఉన్నామా అని అడుగుతుంది అమ్మాయి వాళ్ళ నాన్నను. అంటే మనకు అసలు ఈ తరానికి అవి ఏమి తెలియదు. తెలంగాణ వచ్చిందంటే వచ్చింది అనుకుంటారు, కానీ ఎంతమంది చనిపోతే వచ్చింది, అసలు ఏం జరిగింది, అదంతా కూడా ఒక హిస్టరీ. సరే, ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా మన తెలంగాణ ప్రజలకు మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం విషయాలన్నీ కూడా. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫస్ట్ నేను మహేష్ కుమార్ గౌడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ పోటీ చేయడం ఓడిపోవడం ఇప్పుడు కూడా ఏం గెలవలేదు. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత కొంత వెలుగులోకి వచ్చిండు. ఎమ్మెల్సీ చేసినారు. పీసీసీ ప్రెసిడెంట్ ఉంటే బాగుండదు, గన్మెన్ పెట్టాలి, ప్రోటోకాల్ ఉండాలి కదా అని. సరే, ఆయన ఏం మాట్లాడి వినండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఆధారంతో బయటపెట్టినా ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే ఆ దీక్ష చేసిన సమయం అటువంటిది, బాగా సెంటిమెంట్ ఉరుతున్న సమయం. కేసీఆర్ గారు దీక్ష చేశారు, పులి నోట్లో తలబెట్టారు కాబట్టి తెలంగాణ వచ్చిందట. కేసీఆర్ గారు చేసిన దీక్ష అదొక నాటకం. దీక్ష వల్ల తెలంగాణ రాలే, తెలంగాణ సోనియా గాంధీ వల్ల వచ్చింది. దీక్ష వల్ల తెలంగాణ రాలే, సోనియా గాంధీ వల్ల తెలంగాణ వచ్చింది. చెప్పండి. బ్రిటిష్ వాళ్ళ వల్ల తెలంగాణ, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. చెప్పండి. బ్రిటిష్ వాళ్ళ ద్వారానే చెప్పండి. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయారు స్వాతంత్రం. మన స్వాతంత్ర సమరయోధులంతా వృధా. ఇప్పుడు సోనియా గాంధీ ఇచ్చింది. మరి ఈ ఆత్మహత్యలు ఇవన్నీ ఉత్తాయినా? సెప్టెంబర్ 29, 2009 తర్వాతనే కదా అన్నీ జరిగినాయి. అందరూ సమాజం అంతా ఉద్యమంలోకి వచ్చింది. వీళ్ళు రాలేదు. తెలంగాణ సమాజం అంతా వచ్చింది, కానీ వీళ్ళు రాలేదు. మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన మాటలు ఉన్నాయి, 2 మాటలు ఉన్నాయి. ఒకటి, దీక్ష చేస్తున్న సందర్భంలో సెంటిమెంట్ ఉండే. సెంటిమెంట్ లేదు అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆ దీక్షతో స్టార్ట్ అయింది. అసలు తెలంగాణ వస్తుంది అని ఎవరు అనుకోలే. తెలంగాణ జనం అప్పటిదాకా కూడా ఇది ఒక పొలిటికల్ స్టేట్మెంటే అనుకున్నారు. కానీ తర్వాత అర్థమైంది, తెలంగాణ వచ్చుడో సచ్చుడో అన్నప్పుడు అర్థమైంది ఇది ఖచ్చితంగా ఏదో దానికి దారి తీస్తుంది. ఇది ఔరేక్ దక్క, తెలంగాణ పక్క, ఇది నినాదం. అంటే ఇంక మనం ఇప్పుడు వదిలేస్తే తెలంగాణ రాదు. ఇది తెలంగాణ సమాజానికి వెళ్ళి పుట్టిన నినాదం ఆ రోజు. అంటే ఇదే లాస్ట్. ఇక ఇప్పుడు తప్పితే ఇంకా కాంగ్రెస్ తెలంగాణ ఇయ్యదు. సోనియా గాంధీ తెలంగాణ ఎప్పుడు ఇచ్చిండ్రు అసలు వీళ్ళకే తెలియదు. ఆ మహేష్ కుమార్ గౌడ్ అడ్రస్ లేడు. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉండి సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. అప్పుడు బలిదేవత అన్నాడు. అంతకన్నా ముందు కేసీఆర్ దీక్షకు పోయే ముందు ఒక స్పీచ్ ఉంటుంది. ఆ స్పీచ్తో స్టార్ట్ అయింది ఉద్యమం, మలిదశ ఉద్యమం. అది కూడా వినండి. మిత్రులకు, యువజన మిత్రులకు, నిరుద్యోగ మిత్రులకు, నా అక్క జనులకు, నా తల్లులకు, నా తెలంగాణ ప్రజలందరికీ చెప్తాను, మీ దండం పెడతాం. ఎక్కడ ఆవేశపడదు. కొత్త పరిధిలోనే రాబోయే 3-4 వారాలు ప్రయత్నం చేద్దాం. శాంతియుతంగానే ఉందాం. నేను అనుమతి నిరాహార దీక్ష
ప్రజలను పని చేద్దామని చేద్దామని అందరూ తిరిగి కలిపేది నా తెలంగాణ విద్యార్థి కేసీఆర్ వింటేజ్ స్పీచ్ అది. కేసీఆర్ ఈ స్పీచ్ అప్పుడు కాంగ్రెస్ వాళ్ళంతా దొంగల్లాగా నక్కినరు. కాంగ్రెస్ వాళ్ళు బయటకు వస్తే జనం కొడతారు. ఆ రోజు అట్లాంటి సిచ్యువేషన్. కాంగ్రెస్ వాళ్ళంతా పారిపోయారు. మన తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్రలో ఇంటి దాక్కున్నారు. ఆ రోజు ఆంధ్రలో ఇంటి దాక్కున్నారు వీళ్ళందరూ. ఎందుకంటే వీళ్ళకి వాళ్ళే బాసులు. మన తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కనుక బయటకు వచ్చారనుకో ఆంధ్రలో చంపేస్తారు వీళ్ళను, లేకపోతే తెలంగాణ బిడ్డలని చంపేస్తారు. మీరు దొంగలు తయారైందని. కాబట్టి ఎవరికి దొరకకుండా పోయి ఆంధ్రలో ఇంటి దాక్కున్నారు ఈ స్పీచ్ ఇచ్చిన రోజు. ఇంకా వాళ్ళకి ఏం తెలుస్తుంది ఎట్లొచ్చిందో. కేసీఆర్ దీక్ష డ్రామా అనుకో, మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండు కదా, డ్రామా అనుకో. డ్రామా అయితే కేసీఆర్ని అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకి ఎందుకు తీసుకుపోయారు? ఖమ్మం జైలు ఎందుకు తీసుకుపోయారు? డ్రామా అంటే వదిలేస్తుంది. ప్రభుత్వాలు పట్టించుకుంటాయా? ఆడ డ్రామా చేస్తున్నాయా వదిలేనంటారు. మరి ఎందుకు ఆ రోజు అరెస్ట్ చేసిండ్రు? ఖమ్మం జైల్లో ఎందుకు పెట్టిండ్రు? సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, కేసీఆర్ దీక్ష వల్ల తెలంగాణ రాలేదు అంటే ఈ ఆత్మహత్యలు ఎందుకు జరిగినట్లు? మీరు ఇయ్యకపోతే కదా తెలంగాణ ఉద్యమకారులంతా ప్రాణాలు తీసుకున్నది. మీరు తెలంగాణ ఇయ్యకపోతే అసలు తెలంగాణ ఉద్యమం చేసిందే మీ మీద స్వామి. అసలు ఇవాళ మీరు మాట్లాడతారు. ఎవరున్నారు? ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కొద్ది మంది ఉద్యమకారులు ఉన్నారు. జూబాల కృష్ణారావు ఒక ఉద్యమకారుడు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరున్నారు? ఎవరున్నారా? రేవంత్ రెడ్డి ఉద్యమకారుడా? అదే ఇందిరా పార్క్ ఆడ ఏదో అరెస్ట్ అయిన ఫోటో పెట్టి ఉద్యమం చేసిన ఫోటో పెడతారు. అంటే ఈ తరానికి తెలియదు, ఎవరికి తెలియదు కదా మేము చెప్పింది నిజం అనుకుంటున్నాను. ఎవరు ఉద్యమకారులు? కేసీఆర్ రోజు దీక్ష చేయకపోతే మలిదశ ఉద్యమం వచ్చేది కాదు. సింపుల్గా కాంగ్రెస్లు ఇట్లే డ్రామా ఆడుకుంటూ ఉండేవాళ్ళు. డ్రామానే ఆడేవాళ్ళు. మనకు చిదంబరం ఎందుకు ప్రకటన చేసిండు? డిసెంబర్ 9, 2009 తెలంగాణకు మేము పాజిటివ్గా ఉన్నాం, తెలంగాణ ఇచ్చేస్తామని చెప్పి అప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర. ఆయన ఎందుకు డ్రామా అయితే, కేసీఆర్ దీక్ష డ్రామానే అయితే ఆ రోజు ఎందుకు ఆయన ప్రకటన చేసిండు చెప్పగలరా ఎవరన్నా? మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళు ఎవరైనా చెప్పొచ్చు. ఎవరైనా చెప్పగలరా? ఎవ్వరి దగ్గర ఆన్సర్లే. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు, మీరు హిస్టరీని తవ్వుతే మీరు ఎంత దొంగలని జనాలకు తెలిసిపోతుంది. మీరు తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు కాదు, తెలంగాణ రావద్దని కోరుకున్న వాళ్ళు. తెలంగాణ రావద్దని కోరుకున్న ఆంధ్రాల ఇండ్లలో సంఘాలు నాకిన వాళ్ళు. మీరు కరెక్ట్గా చెప్పాలంటే మీరు ఇంట్లోనే ఉన్నారు, దాక్కున్నారు ఇంట్లో. వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వస్తే తెలంగాణ జనం కొడతారు. అప్పుడు ఆ రోజులు మీకు గుర్తున్నాయి. అవి తెలంగాణ సమాజం మర్చిపోదు. ఉద్యమకారులకు అందరికీ తెలుసు. నేను ఒక ట్వీట్ చూపిస్తా, ఆ ట్వీట్ చూడండి ఒకసారి మీరు. ఇది చాలా ఏపీ నారా లోకేష్ టీం చాలా ట్వీట్లు పెడుతుంటారు. ఈ మధ్య పెట్టిన ట్వీట్ ఒక ట్వీట్ ఇది. ఈ ట్వీటే కాదు, ఇంకా కొన్ని ట్వీట్లు ఉంటాయి. కచ్చరా కేసీఆర్ వాడి స్వార్థం కోసం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడు. రాష్ట్రం విడిపోయి 11-12 ఏళ్ళు అవుతుంది. హైదరాబాద్ తీసేస్తే మిగతా ప్రాంతాలు ఏమైనా డెవలప్ అయ్యాయా? మీ తెలంగాణ వాళ్ళే పాలిస్తున్నారు కదా. ఆంధ్ర తెలంగాణ కలిసి ఉంటే మనది 420 బిలియన్ ఎకానమీగా ఉండేది. ఒకవేళ ఇక్కడ కేసీఆర్ దీక్ష ఉత్తదే, కేసీఆర్ ఉద్యమం చేయలే, కేసీఆర్ వాళ్ళు తెలంగాణ రాకపోతే వీడెవడో మీ పేరు పెట్టాలి కదా, సోనియా గాంధీ పేరు పెట్టాలి కదా. మరి సోనియా గాంధీ వల్లనే స్వార్థం వల్లనే విడిపోయిందని పెట్టాలి కదా. నిన్న మొన్న పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు? కోనసీమను చూసి తెలంగాణలో కన్ను మండిని దిష్టి దాకింది అన్నాడు. మరి ఎందుకో కాంగ్రెస్ వాళ్ళ కన్ను మండి ఏం చెప్పలే పవన్ కళ్యాణ్? చెప్పాలి కదా. కాంగ్రెస్ వాళ్ళ కన్ను మండి, సోనియా గాంధీ కన్ను మండి తెలంగాణ ఇచ్చిందని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలే పవన్ కళ్యాణ్ తెలియదా? మహేష్ కుమార్ గౌడ్కు, రేవంత్ రెడ్డికి అసలైన ఉద్యమకారులు, అసలు సీసల ఉద్యమకారులకు వీళ్ళేనా? వీళ్ళకే తెలుస్తుందా? ఓయూ కాడికి వస్తే రాళ్ళు తీసుకొని కొడతారు వీళ్ళను. ఆ రోజు దినాలలో రాళ్ళే. వీళ్ళంతా దెంగపోయినరు. హైకమాండ్ ఇయ్యదు చెయ్యదు, ఇది అయ్యేది కాదు పోయేది కాదని పారిపోయినరు. వీళ్ళందరూ ఉద్యమంలో లేరు. రాజీనామా చేయమంటే పారిపోయినరు. ఆంధ్రలో పోయి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తలదాచుకున్నారు చంద్రబాబు నాయుడు కింద. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎందుకు పెడుతున్నారు ఈ ట్వీట్లు? దానికోసమే పెడుతున్నారు. ఇప్పటికీ ఇష్టం లేదు తెలంగాణ రావడం వాళ్ళకి. తెలంగాణ 10 ఏళ్ళలో ఏం డెవలప్ అయింది, ఏమైంది జనాలకు తెలుసు. ఇక్కడ వీళ్ళకు చంద్రబాబు నాయుడు చెప్తే, చంద్రబాబు నాయుడు అక్కడ ప్రచారం ఏం చేసిండు లాస్ట్ ఎలక్షన్స్ ముందు, మొన్న 24 ఎలక్షన్స్ ముందు, అంతకుముందు ఎలక్షన్స్ ఏం ప్రచారం చేసిండు? తెలంగాణ ఎట్లయిపోయింది, ఎంత డెవలప్ అయింది, మనది మొత్తం జగన్ నాశనం చేసిండు ఏపీని, నాకు అధికారం ఇస్తే మేలు చేస్తాను ప్రచారం చేసిండు. ఎందుకు చేసిండు? ఏం గాంధీ అంటే ఏం చంద్రబాబు నాయుడు తెలియదు కానీ వాళ్ళ సోషల్ మీడియాకి తెలుసా ఏం జరిగిందో?
ఎవరు ఏమని అనని, కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, సోనియా గాంధీ తల వంచేది కాదు, సోనియా గాంధీ దాన ధర్మం ఏలే, తప్పని సిచ్యువేషన్లో తెలంగాణ వచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకా వీళ్ళు ఇది ఒప్పుకోకపోతే బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చిండ్రని ఒప్పుకుంటే తెలంగాణ కూడా సోనియా గాంధీ ఇచ్చిందని ఒప్పుకుందాం మనమంతా. ప్లీజ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.